we'll add 1-2 points here. So we got the expression for normal shift when the angle of incidence is small. ఆ స్మాల్ కాదు అనుకున్నప్పుడు వాడు ఏదో యాంగిల్ 30 degrees అట్లా ఇచ్చాడు అనుకో, దాని నుంచి మనం చేసేయడమే ప్రాబ్లం. డైరెక్ట్ సైన్ థీటా అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఓకే ఫైన్. ఇప్పుడు మామూలుగా అలాంటి కేసెస్, సో లెట్స్ సే సేమ్ థింగ్, ఇందాక మనం ఫిజిక్స్ లెటర్స్ అని చెప్పామే, సేమ్ థింగ్. సో దిస్ ఇస్ ద గ్లాస్ స్లాబ్, ఏదో ఒక స్లాబ్ మేడ్ విత్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మెటీరియల్ విల్ బి mu and has a thickness will be t. Now there is somewhere will be the object is placed, object will be somewhere is placed. So because of the first refraction will occur here, it bends away from the normal towards the normal, అంటే ఇలా వెళ్ళి మళ్ళీ అవే ఫ్రమ్ ద నార్మల్ ఇలా వెళ్తుంది. ఇలా వెళ్ళడం వల్ల ఇమేజ్ అనేది ఫైనల్లీ ఇక్కడ ఎక్కడో ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు చూసామా, ఇట్ ఈస్ షిఫ్టెడ్ టువర్డ్స్ యూ, అంటే ఇక్కడ మీ రేస్ని క్యాచ్ చేసేది ఎవరు, అబ్జర్వర్. ఇక్కడ అబ్జర్వర్ ఉన్నారు. సో యాక్చువల్గా ఎక్కడున్న ఆబ్జెక్ట్ ఇక్కడ ఎక్కడో ఉంది, కానీ ఇట్ విల్ బి షిఫ్టెడ్. దిస్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ షిఫ్ట్, ఓకే. సో ఆ అమౌంట్ ఆఫ్ షిఫ్ట్ అని దేని మీద డిపెండ్ అవుతుంది, థిక్నెస్ ఆఫ్ ద మీడియం అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద షిఫ్ట్ మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసాం, దట్ ఈస్ t ఇంటూ 1 మైనస్. సో ఇక్కడ అబ్జర్వర్ ఎయిర్ మీడియంలో ఉన్నాడు అనుకున్నాం, దాని ఆబ్జెక్ట్ విల్ బి వ్యూడ్ త్రూ దట్. సపోజ్ ఇంకొక గ్లాస్ పెట్టచ్చు, నేను ఇంకో గ్లాస్ పెట్టచ్చు, దాని మళ్ళీ ఏమవుతుంది, దిస్ విల్ యాక్ట్ లైక్ ఆబ్జెక్ట్ ఫర్ ద సెకండ్ వన్, then it will be shifted to here. This will act like an object for the third one, then again shifted. If there is a multiple, then this formula can be extended. L extend cheyochu, S will be is equal to S1 plus S2 plus S3 plus and so on. అంటే T1 1 minus 1 by mu1, T2 1 minus 1 by mu2. సో అప్పుడు షిఫ్ట్ ఏమొస్తుంది నాకు, సో T1 plus T2 plus and so on minus T1 by mu1 plus T2 by mu2 plus and so on. ఏం రాసిన నేను ఇక్కడ అన్ని టీలన్నీ ఒక దగ్గర రాసి దాన్ని మైనస్ పెట్టి అది దిస్ ఇస్ ద షిఫ్ట్. సపోజ్ ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ పెట్టాం కింద అట్ ద బాటమ్ ఆఫ్ ద బకెట్ ఆఫ్ వాటర్, పైన వాటర్ పోసాం, ఆ పైన కోకోనట్ వాటర్ పోసాం, ఆ పైన కిరోసిన్ పోసాం, 3 లిక్విడ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఫస్ట్ లిక్విడ్ బాటమ్ మోస్ట్ దగ్గర థిక్నెస్ T1, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ mu1, థిక్నెస్ T2, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ T2. సో అప్పుడు షిఫ్ట్ విల్ బి క్యాలిక్యులేటెడ్, అంతే కదా. ఈవెన్ సమ్ టైమ్స్ ఫర్ అస్ అపియర్ అవే ఫ్రమ్ ఇట్, అంటే మనకు దగ్గర కాకుండా దూరం అనిపిస్తుంది సమ్ టైమ్. అదే సపోజ్ కింద ఫిష్ ఉంది, పైన క్రేన్ ఉంది, క్రేన్కి ఫిష్ ఎలా కనిపిస్తుంది, దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. అదే ఫిష్ క్రేన్ ఎలా కనిపిస్తుంది, అవే ఫ్రమ్ ఇట్ కనిపిస్తుంది. అంటే అక్కడ రెసిప్రోకల్ అయిపోతాయి కదా, రెసిప్రోకల్ అయిపోవడం వల్ల డిస్టెన్స్ అనేది ఏమవుతుంది, ఇట్ ఈస్ నాట్ నియర్ టు యూ, ఇట్ ఈస్ అవే ఫ్రమ్ యూ. టువర్డ్స్ యూ నా అవే ఫ్రమ్ యూ నా, యూ నథింగ్ టు వరీ, ఎవ్రీథింగ్ విల్ బి అడ్జస్టెడ్. ఇఫ్ ద షిఫ్ట్ ఈస్ పాజిటివ్ it is towards you, if the shift is negative it is away from you, then it is automatically it is understood, that nothing to worry. So we can write here shift positive indicates subject appears nearer, to the observer. Negative, so shift will be negative. What it indicates, object appears away to the observer.
that is automatically adjusted in the refractive index of the medium. సో అర్థమైపోయింది కదా. ఇంకా ఇంకొక స్పెషల్ కేస్ గురించి మాట్లాడదాం. దట్ స్పెషల్ కేస్ విల్ బి యాజ్ ఫాలోస్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ద సిచ్యువేషన్ విల్ బి, అంటే రియల్ ఆబ్జెక్ట్ కాకుండా వర్చువల్ ఆబ్జెక్ట్కి ఏమవుతుంది ఇది. సో వర్చువల్ ఆబ్జెక్ట్ కేస్. సో దట్స్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ డిస్కస్డ్ హియర్ ఇస్ ఇట్ విల్ బి ద రియల్ ఆబ్జెక్ట్, నో ఇష్యూస్. దెన్ బికాస్ రియల్ ఆబ్జెక్ట్ ఇట్ విల్ బి షిఫ్ట్ ఈస్ calculated. Then think of the virtual object. So virtual object means this is a same refractive index is mu and it has a thickness t. Now the rays, they are coming from here somewhere. If this is not there, the rays supposed to meet here. The rays are coming like this, the rays are coming like this, the rays are coming like this. If this is not there, they supposed to meet here. If this is not there, they supposed to meet here. అంటే ఏమైంది, ఇది వర్చువల్ ఆబ్జెక్ట్ అంతే కదా. ఇన్సిడెంట్ రేస్ ఇలా వస్తున్నాయి. ఇప్పుడు ఇది పెట్టడం వల్ల ఏమవుతుంది, ఆల్వేస్ రిమెంబర్ ద షిఫ్ట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ విచ్ డైరెక్షన్, ద షిఫ్ట్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రేస్. సో ద షిఫ్ట్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్, ద షిఫ్ట్ ఈజ్ in the direction of incident rays, in the direction of incident rays. సో ఇన్సిడెంట్ రేస్ ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయో షిఫ్ట్ కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది. ఇప్పుడు కూడా ఇన్సిడెంట్ రేస్ ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయో షిఫ్ట్ కూడా అదే డైరెక్షన్లో ఉండాలి. అంటే దాని మీనింగ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటే షిఫ్ట్ అనేది ఏమవ్వాలి నాకు ఇప్పుడు. సో ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ హియర్, దిస్ ఇస్ ద షిఫ్ట్. అర్థమైందా, దిస్ విల్ బి ద షిఫ్ట్ ఇన్ ద డైరెక్షన్. అగైన్ వాట్ ద ఫార్ములా విల్ బి షిఫ్ట్ ఫార్ములా. ద ఫార్ములా ఫర్ షిఫ్ట్ ఈజ్ రిమైన్స్ సేమ్, t into 1 minus 1 by. అది రియల్ ఆబ్జెక్ట్ అయినా వర్చువల్ ఆబ్జెక్ట్ అయినా షిఫ్ట్ ఏ డైరెక్షన్లో జరుగుతున్నాయా అంటే ఏ డైరెక్షన్లో అయితే ఇన్సిడెంట్ రేస్ వెళ్తున్నాయో అదే డైరెక్షన్లోనే షిఫ్ట్ అనేది మనకు జరుగుతుంది. క్లియరా? నో డౌట్. ఇంతకన్నా ఇంకేం అవసరం లేదు ఈ నార్మల్ షిఫ్ట్కి రిలేటెడ్గా. హౌ ఇట్ రిలేట్స్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ ఇంపార్టెంట్.